హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షల్లో రాయబోతున్న విద్యార్థులందరికీ మరొకసారి నమస్కారం. మా ప్లాటో యాజమాన్యం లాక్డౌను, కరోనా యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే విద్యార్థులకి దాదాపు ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు కాబట్టి ఈ విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతోనే ఈరోజు ఈ కరెంట్ అఫైర్స్ మీకు అందిస్తున్నాం. రేపు డిసెంబర్ 15th నాడు ఎన్టీపీసీ ఎగ్జామ్. డిసెంబర్లో దాదాపు రేపు ఎన్టీపీసీ ఎగ్జామ్ను 1,30,00,000 మంది రాయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రాల నుండి 22 లక్షల మంది రాయబోతున్నారు. ఆడున్న పోస్టులు 30,000 ఉద్యోగాలు. 1,30,00,000 కాదు, 1,40,00,000 కాదు, 20 కోట్ల మంది రాస్తున్నారు. రేపటి విజేత నేనే. ఎంతమంది రాసిన నాకు సంబంధం లేదు. రేపు జాబ్ కొట్టుకొని తిరిగి వెళ్ళిపోవాలనే లక్ష్యంతో మీరు ముందుకెళ్ళండి. ఈసారి నువ్వు ఈజీ గెయిన్ కాగలుగుతావు. ఈసారి కనుక మిస్ అయితే 4 ఏళ్ల వరకు ఇంకా కేంద్రంలో ఎలాంటి నోటిఫికేషన్ లేవు. ఈ నోటిఫికేషన్లో ఒక విజేతగా నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి సార్. ముఖ్యంగా వచ్చేసి ఈ రెండు రాష్ట్రాల అంటే పోటీ పరీక్షల్లో ఒక కరెంట్ అఫైర్స్ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కనుక అందుకే విద్యార్థులకు అందించిన లక్ష్యంతోనే మా ప్లాటో యాజమాన్యం ఈరోజు మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. ఈరోజు 2020 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన రోజు. ఒక 1947 ఆగస్టు 15th నాడు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 ప్రాంతాలు ఈ భారత భూభాగంలోకి విలీనం కాలేదు. ఒకటి కాశ్మీర్ సమస్య, మరొకటి జూనాగఢ్ సమస్య, మరొకటి వచ్చేసి ప్రధానంగా హైదరాబాద్ నిజాం సమస్య. హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుండి 1948 వరకు హైదరాబాద్కు నిజాముగా ఉంటాడు. ఈయన ఏమంటాడంటే హైదరాబాద్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము భారత భూభాగంలోకి విలీనం చేయము. గంగా నది జలం తీసుకొచ్చి నా పాదాలపై పోసిన హైదరాబాద్ ఇది మరో పాకిస్తాన్ కానీ భారత భూభాగంలోకి మేము విలీనము చేయమని చెప్పుకున్న తరుణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో 1948 సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 17 వరకు ఆపరేషన్ పోలో పేరుతో ఈ హైదరాబాదు నిజాం ప్రాంతాన్ని భారత భూభాగంలోకి విలీనం చేయడం జరిగింది. సెప్టెంబర్ 17 నాడు స్వయంగా హైదరాబాదు నిజామే పటేల్ దగ్గరికి వచ్చి మేము లొంగిపోతున్నాం, హైదరాబాద్ నిజాం ప్రాంతాన్ని భారత భూభాగంలోకి విలీనం చేయడానికి మేము ఇష్టపడుతున్నాం చెప్పడం జరిగింది సార్. ఇక్కడ ఆ రోజు కనుక పటేల్ పట్టించుకోకపోతే ఇలా హైదరాబాద్ అనేది మరో జమ్మూ కాశ్మీర్ ఇష్యూలా కొనసాగేది సార్. ఆ రోజు ఈ సర్దార్ వల్లభాయ్ పటేలు అంటే ముందు చూపుతోనే ఈ దేశంలోని ప్రాంతాల మొత్తాన్ని కూడా విలీకరణ కూడా చేయడం జరిగింది సార్. అందుకే ఇండియన్ ఉక్కు మనిషి అని, ఇండియన్ ఐరన్ మ్యాన్ అని పిలుస్తున్నాం, ఇండియన్ బిస్మార్క్ అని పిలుస్తున్నాం. ఒక అక్టోబర్ 31 పటేల్ యొక్క జన్మదినాన్ని జాతీయ ఐక్యత రోజున కూడా పిలుస్తున్నాం. ఈ భారతదేశంలో మొట్టమొదటి ఆపరేషన్ అంటే ఒక ఆపరేషన్ పోలో సార్. ఒక పోలో ఆట ఆడుతూ చనిపోయిన ఢిల్లీ సుల్తాన్ అంటే కుత్బుద్దీన్ ఐబక్ సార్.
ఢిల్లీ సుల్తాన్ అయిన కుత్బుద్దీన్ ఐబక్ సార్ వచ్చేసి ఇక్కడ ఒక 1206లో బానిస వంశ స్థాపకుడే. ఆయన పోలో ఆటాడుతూ చనిపోయిన వ్యక్తి ఢిల్లీ సుల్తాన్ కుత్బుద్దీన్ ఐబక్ సార్. ఈ భారతదేశంలో తొలి ఆపరేషన్ అంటే ఆపరేషన్ పోలో సార్. ముఖ్యంగా ఇదే రోజు గుజరాత్ రాష్ట్రానికి 4 సార్లు సీఎంగా, కేంద్రంలో ఎలాంటి మంత్రి కాకున్నా ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాం. ఒక ఉత్తరప్రదేశ్లో వారణాసి నుండి 2 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నిరంతరం దేశ అభివృద్ధి కోసం ఒకవైపు కరోనా మూమెంటు, మరొకవైపు లాక్డౌను, ఇంకోవైపు పాకిస్తాన్ ఇష్యూ, ఇంకోవైపు చైనా ఇష్యూ, ఇలాంటి అన్ని ఇష్యూలు కూడా గమనిస్తూ దేశాన్ని ముందుకు నడిపించడంలో ప్రధానంగా ముందుకు పోతున్న వ్యక్తి నరేంద్ర మోడీ సార్. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 17 నాటికి నరేంద్ర మోడీ జన్మించి 70 ఏండ్లు కూడా కంప్లీట్ కావడం జరిగింది సార్. 70 ఏండ్ల యొక్క ప్రస్తావన సార్. అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్లో చిన్న కార్యకర్తగా ఉన్న వ్యక్తి ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైన రాజకీయ నాయకుల్లో జాబితాలో తను కూడా ఒక వ్యక్తి సార్. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని రెండవసారి అధికారంలో తీసుకురావడంలో తన వంతు ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి సార్ నరేంద్ర మోడీ. ఈ రోజుకి నా జన్మించి 70 ఏండ్లు కూడా కంప్లీట్ కావడం జరిగింది సార్. ఒక మహాత్మా గాంధీని అందించిన రాష్ట్రం అది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన రాష్ట్రం ఇది. సింధు నాగరికత, ఆర్య నాగరికతలు కూడా అత్యధికంగా బయలుపడింది ఇక్కడే. ఒక నరేంద్ర మోడీ అందించిన గడ్డ కూడా సార్ అది గుజరాత్ రాష్ట్రము. ఈరోజు భారతదేశం అనేక రంగాల్లో మెరుగైంది. నరేంద్ర మోడీ దేశ ప్రధానికి వచ్చిన తర్వాత రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని లక్ష్యంతోనే ఒక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ లాక్డౌన్ వల్ల దాదాపు వచ్చేసి అక్కడ అన్ని రంగాలు కూడా కొలాప్స్ అయినప్పటికీ ప్రతి రంగాన్ని ఆదుకోవడంలో మేము ఉన్నామంటూ చెప్పి అలా ముందుకు పోతున్న వ్యక్తి ఆరోగ్య బీమా ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమం సార్. భారతదేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రోగ్రాం సార్ ఇది. ఒక ప్రధానమంత్రి జనధన్ యోజన కార్యక్రమం సార్. ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు దేశాన్ని నడిపించడంలో ముందుకు పోతున్న వ్యక్తి సార్ నరేంద్ర మోడీ. ఇప్పటికీ గాల్వాన్లో ఘటన జరిగిన తర్వాత చైనాలో కూడా చైనా ప్రజలే 52% మంది నరేంద్ర మోడీ ప్రధాని ఉంటేనే బాగుంటుందని చెప్పి శత్రువు కంట్రీ కూడా వాళ్ళు చెప్తున్న సంఘటన సార్. ఇలాంటి వ్యక్తి ఈ దేశానికి ఒక మంచి ఒక పరిపాలన అందించడంలో ప్రధానంగా ముందుకు పోతున్నాడు సార్. 70 ఏండ్లు సార్ ఈరోజు జన్మించి నరేంద్ర మోడీ యొక్క జన్మదినం సార్ ఈరోజు. ఈ రోజును ఈ నెలను వచ్చేసి అక్కడ జాతీయ సేవా సప్తాహ అంశంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఇదే 70 గుర్తొస్తే ఏం గుర్తు రావాలి? ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్థానాలు 70, ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు 70. నరేంద్ర మోడీకి ఈ రోజుకి ఎన్ని ఏళ్ళు కంప్లీట్ అయింది? 70 ఏళ్ళు ఈరోజు కంప్లీట్ అయింది సార్. మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరం వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ సార్. 2020 సంవత్సరం సెప్టెంబరు 17వ తేదీన సెప్టెంబర్ 17వ తేదీ సార్ ఈరోజు ఒక ప్రముఖ ఐఐటి ప్రొఫెసర్ సార్ రాజేష్ పిలానియా, ఈ రాజేష్ పిలానియా
ఈ దేశంలో 28 రాష్ట్రాల యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ను కూడా ఈ దేశంలో ప్రముఖ అంటే వివిధ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించి హ్యాపీనెస్ ఇండెక్స్ను కూడా విడుదల చేయడం జరిగింది. 2016 నుండి దేశంలో హ్యాపీనెస్ ఇండెక్స్ను కూడా ప్రకటిస్తున్నారు. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 17 నాటికి ఈ దేశంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం సార్ మిజోరం రాష్ట్రం సార్. మిజోరం స్టేట్ ఇండియాలో. సెకండ్ వచ్చేసి పంజాబ్ సార్. థర్డ్ అండమాన్ నికోబార్ దీవులు సార్. ఫోర్త్ సిక్కిం గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి సార్. తెలంగాణ 9వ స్థానంలో సార్. ఆంధ్రప్రదేశ్ టాప్ 10లో కూడా లేదు సార్ దేశంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో. ఈ దేశంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో వెనుకబడిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ రాష్ట్రాలు వెనుకంజలిన సంఘటన సార్. ఈ దేశంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో చివరి ప్లేస్లో ఉన్న రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం చివరి ప్లేస్లో ఉన్న సంఘటన సార్. ఫస్ట్ మిజోరం సార్. మిజోరం ఇది ఈ భారతదేశంలో ఒక లిటరసీ పర్సంటేజ్లో సెకండ్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఇది. ఈరోజు హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ఉన్న స్టేట్ ఇది. ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ అంటే అది ఫిన్లాండ్ కంట్రీ సార్. 1000 సరస్సుల దేశం అంటే ఫిన్లాండ్, 1000 ఏనుగులు అంటే లావోసు, 1000 మంది జనాభా అంటే వాటికన్ సిటీ, 1000 టెంపుల్స్ అంటే తమిళనాడు. ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ఉన్న కంట్రీ అంటే ఫిన్లాండ్. ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా 144వ స్థానంలో ఉంటే ఇండియాలో హ్యాపీనెస్ ఇండెక్స్లో మిజోరం ఫస్ట్ ఉంది. సెకండ్ ఇక్కడ పంజాబ్ రాష్ట్రం ఉంది. తెలంగాణ 9వ స్థానం ఉంది. ఏపీ టాప్ 10లో కూడా లేదు. చివరి ప్లేస్లో ఉన్న స్టేట్ అంటే మధ్యప్రదేశ్. ఇది చివరి ప్లేస్లో ఉన్న యొక్క రాష్ట్రం సార్ హ్యాపీనెస్ ఇండెక్స్లో. లేటెస్ట్ కరెంటు ఎకనామీ పరంగా ఇంపార్టెంట్ యొక్క అంశం సార్. ఈ బిట్లు వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ 2020 సంవత్సరము సెప్టెంబర్ 17వ తేదీన మరణించిన ప్రముఖ భారతీయ నృత్యకారిణి, భారతీయ సంస్కృతి కళారంగాలలో పేరుగాంచిన వ్యక్తి, మాజీ పార్లమెంటు సభ్యురాలు అనారోగ్యం కారణంతో మరణించింది. కపిల వాత్సాయన. కపిల వాత్సాయన అనే ప్రముఖ నృత్యకారిణి సార్. శాస్త్రీయ నృత్యకారిణి. శాస్త్రీయ నృత్యానికి జీవం పోసిన వ్యక్తి సార్ ఈమె. 2011లో పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా సార్ ఈమె వచ్చేసి ఇక్కడ. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్. 2020 సంవత్సరం సెప్టెంబర్ 17న మరణించిన కపిల వాత్సాయన ఈమె ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి? నాటక రంగమా, చారిత్రణ, పర్యావరణమా? ఈ టైపుల ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క అంశాలు కూడా ఇక్కడ నుంచి ఉంటాయి సార్. సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 17వ తేదీన ఇబ్బా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం భారతదేశం యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి భారతదేశమే చైర్పర్సన్. ఈ సమావేశంలో భారత్ తరపున మాట్లాడిన ప్రతినిధి సుబ్రహ్మణ్యం జయశంకర్. గతంలో చైనాలో భారత రాయబారిగా, మొన్నటి వరకు కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా, ఈరోజు కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న వారు
సుబ్రహ్మణ్యం జయశంకర్ ఈయన నాయకత్వంలో ఇబ్బా దేశాల యొక్క విదేశాంగ మంత్రుల సమావేశాన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సంఘటన సార్. ఇబ్బా అంటే ఐ అంటే ఇండియా, బి అంటే బ్రెజిల్, ఎస్సిఏ అంటే సౌత్ ఆఫ్రికా సార్. ఆల్రెడీ ప్రారంభమైన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 75వ సమావేశంలో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసము భారత్, బ్రెజిల్ లాంటి దేశాలకి ఇవ్వాలి, ఒక ప్రత్యేకంగా వచ్చేసి ఇక్కడ సార్ మరే ఒక ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వస్తున్న కలిగిన దేశాలు ఇవి. ఎప్పటి నుండో 5 దేశాల పెత్తనం చెలాయిస్తున్నాయి. వీటోధికరణ విస్తరించాలి, ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు తీసుకురావాలి. 75 ఏళ్ల ప్రస్తావనలో వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారు. అందుకే ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థలో రీఫార్మ్స్ తేవాలి, పర్మనెంట్ మెంబర్షిప్ కోసం అక్కడ మనం ఉమ్మడిగా పోరాడాలి. శాస్త్ర సాంకేతిక రంగంలో, వాణిజ్య రంగంలో మనం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి ఈరోజు పిలుపునిచ్చిన సంఘటన సార్. వచ్చేసి రేపు ఎగ్జాంపుల్ అంటాడు సార్ బిట్టు. 2020 సంవత్సరం సెప్టెంబర్ 17 నాడు ఇబ్బా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం చైర్పర్సన్ పేరేమిటి? భారతదేశం. ఏ దేశం ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది? భారతదేశం. ఇబ్బా అనగా ఏంటి? ఇబ్బాతో సంబంధం లేని కంట్రీ పేరేమిటి? ఈ టైప్ పెడతారు. రిక్ వేరు. రిక్ అంటే ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా. అది రిక్కు, ఇది ఇబ్బా. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా సార్. వచ్చేసి ఇక్కడ సార్ ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇది రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమాన్ని, రాష్ట్రీయ న్యూట్రిషన్ పోషణ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంఘటన సార్. ఈ సెప్టెంబర్ మాసం కూడా న్యూట్రిషన్ మాసంగా కేంద్రం గుర్తించింది. గ్రామీణ ప్రాంతంలో, పల్లె ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, నగరాలలో ప్రజలకి ఒక న్యూట్రిషన్ పోషణ పైన ప్రత్యేక అవగాహన కల్పించాలి. వచ్చేసి ఒక మంచి పౌష్టికకరమైన ఆహారం తీసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ కరోనా మూమెంట్లో ఇమ్యూనిటీ పవర్ను పెంచుకునే విధంగా ప్రజలందరికీ మంచి ఆరోగ్యకరమైన యొక్క వచ్చేసి అంటే ఆహార పదార్థాలని తీసుకునే విధంగా ప్రోత్సహించాలి. దీని ద్వారా కరోనాను అక్కడ కొద్ది మేరకు తగ్గించగలుగుతామనే యొక్క ఉద్దేశంతో ఒక రాష్ట్రీయ న్యూట్రిషన్ పోషణ్ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రారంభించిన యొక్క సంఘటన సార్. మధ్యప్రదేశ్ ఈ దేశంలో విస్తీర్ణంలో రెండవది. మధ్యప్రదేశ్ ఈ దేశంలో న్యూస్ ప్రింటింగ్ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క స్టేటు. ఈ మధ్యనే ఈ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టండన్ మరణించిన తర్వాత ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ కూడా పనిచేస్తున్న యొక్క సంఘటన. రేపు ఎన్టీపీసీలో మనకు అడిగితే మధ్యప్రదేశ్లో రేవా అంటే సోలార్ ఎలక్ట్రిసిటీ సెంటర్ గురించి, దానితో పాటు మధ్యప్రదేశ్లో బీనా సోలార్ రైల్వే ప్లాట్ఫామ్ అంటే రైల్వే మార్గం గురించి, వీటి మీద రేపు ఎగ్జామ్లో మనకు ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఒక స్టేట్ గుర్తురానే పాలిటీ పరంగా ఏ బిట్లు ఉన్నాయి, ఎకనమీ పరంగా ఏముంది, సివిక్స్ అంటే అదేవిధంగా చరిత్ర పరంగా ఏ అంశాలు ఉన్నాయి, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏముంది, ఈ విధంగా మనకి ఇక్కడ అవగాహన రావాలి సార్ ఒక రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు. ఓకే సార్. ఈరోజు
ఒక సెప్టెంబర్ 17వ తేదీ సార్, సెప్టెంబర్ 17 రోగి ఆరోగ్య భద్రత రోజు. ఈరోజు రోగి ఆరోగ్య భద్రత రోజు సార్. 2019 నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్ 17ను రోగి ఆరోగ్య భద్రత రోజుగా ఫైండ్ అవుట్ చేస్తున్న సంఘటన సార్. ఏంది సార్ ఈరోజు థీమ్ అంటే రోగి సేఫ్టీ. అంటే ఎట్లా సార్ అంటే హెల్త్ వర్కర్ సేఫ్టీ, పేషెంటు అత్యంత సేఫ్టీ, పేషెంట్ అత్యంత సేఫ్టీ అని చెప్పి ఈరోజు థీమ్ సార్ వచ్చేసి హెల్త్ వర్కర్ సేఫ్టీ, పేషెంట్ అత్యంత సేఫ్టీ అని చెప్పి రోగి అనారోగ్యులైనప్పుడు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా ఇవాళ డాక్టర్లు కరోనా మూమెంట్లో చూసుకుంటున్నారు. ఈరోజు డాక్టర్ల నిజమైన దేవుళ్ళు. లక్షలాది మంది కరోనా వైరస్తో బాధపడుతుంటే మన ఇంటి పక్క వాళ్ళే కరోనా అంటే కూడా మన వాళ్ళే భయపడిపోతున్నా కూడా ఎలాంటి భయం లేకున్నా కూడా ఒకవైపు భయం ఉన్నప్పటికీ కూడా రోగి సేవలు అందించిన లక్ష్యంతోనే ఇలా డాక్టర్లు పనిచేస్తున్న ఒక సంఘటన సార్. డాక్టర్లు, నర్సులు నిజమైన వాళ్ళకి ఈ మూమెంట్లో వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేము సార్. నిజమైన సేవకులు అంటే డాక్టర్లే సార్. ఈరోజు వాళ్ళే దేవుళ్ళు ఈ సమయంలో మాత్రం వచ్చేసి ఇక్కడ సార్. మరి ముఖ్యంగా సార్ ఇది ఒక 2020 సంవత్సరం సెప్టెంబరు 17 నాడు ఇటలీ దేశంలో పిస్సి మిస్సోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఈరోజు వరల్డ్ కోవిడ్ యాంటీ అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఈ సంస్థ మరి ప్రధానంగా సార్ ఇంత భయంకరమైన కరోనా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి కేసులు నమోదు కాకుండా పరిశుభ్రతంగా ఉంచి వస్తున్నాక ఆ ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళకి వెళ్తున్న వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా టెస్టులు నిర్వహించి ఇలా ప్రపంచంలోనే ఒక వరల్డ్ కోవిడ్ యాంటీ అవార్డు అందుకున్న 5 నక్షత్రాల స్టార్ ఒక ఎయిర్పోర్ట్. అది దానికి మరొక పేరే లియోనార్డో డావిన్స్ అని కూడా పిలుస్తారు సార్. ఒక లియోనార్డో డావిన్స్ అనే ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తుంటారు. అది వచ్చేసి ఇక్కడ సార్ ఒక పిస్సి మిస్సోని అనే ఎయిర్పోర్ట్కు ఈ అవార్డు కూడా రావడం జరిగింది సార్. రేపు ఎగ్జామ్ నడుతుంది సార్. 2020 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ప్రపంచంలో ఒక వరల్డ్ కోవిడ్ యాంటీ ఎయిర్పోర్ట్ అవార్డు అందుకునే ఎయిర్పోర్ట్ ఏ స్టేట్లో ఏ కంట్రీలో ఉంది, ఆ ఎయిర్పోర్ట్ పేరేమిటి, ఈ టైపులో ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన మాలి దేశం యొక్క మాజీ అధ్యక్షుడు మౌసా టోర్, ఈ మౌసా టోర్ అనే వ్యక్తి మరణించారు సార్. 1936లో జన్మించారు. ఇతను 1968 నుండి 1991 వరకు కూడా మాలి కంట్రీకి ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి.
మాలి ఆఫ్రికా ఖండంలో కంట్రీ సార్ ఇది. ఇది ఫ్రాన్స్ నుండి ప్రత్యేక దేశంగా ఏర్పడిన కంట్రీ సార్ ఇది మాలి. మరి ముఖ్యంగా ఈ మధ్యనే మాలిలో ఆ దేశానికి చెందిన యొక్క అధ్యక్షుని పై సైనిక తిరుగుబాటు కూడా జరిగింది. ప్రజెంట్లీ మాలిలో సైనిక పరిపాలన కొనసాగుతుంది సార్. ఒక మాలి చిన్న కంట్రీ సార్ ఇది ప్రపంచ పటంలో. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 17వ తేదీన G20 దేశాల యొక్క G20 దేశాల పర్యావరణ మంత్రుల సమావేశాన్ని సౌదీ అరేబియా నాయకత్వంలో సౌదీ అరేబియా దేశం యొక్క ఆధ్వర్యంలో నిర్వహించారు సార్. కాలుష్యాలను నివారిస్తూ ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షిద్దాం. కాలుష్యం అనేది ఇదే విధంగా కంటిన్యూ అవుతే రేపు 2070 లేదా 80 వరకు సముద్రాల్లో ఉన్న దీవులు కూడా పూర్తిగా ముంపుకు గురే అవకాశం ఉంది. అందుకే కాలుష్యాన్ని నివారిస్తూ ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షిద్దాం. మన దగ్గర ఉన్న అంటే పగడపు దీవులను అక్కడ కాపాడుకుందాము. వచ్చేసి అక్కడ పర్యావరణ రంగాన్ని పరిరక్షణ కోసం అనేకమైన యొక్క నిర్బంధమైన చట్టాల ద్వారా ముందుకెళ్దాం. ఈ ప్రపంచానికి 20% ఆక్సిజన్ అందిస్తున్న అమెజాన్ అడవులు కూడా ఇలా ప్రమాదంలో ఉన్నాయి. అలాంటి అమెజాన్ అడవులు కూడా కారుచిచ్చు ప్రమాదం జరుగుతుంది. అలాంటి అడవులను కూడా కాపాడుకుందాం, పర్యావరణం కాపాడుకుందాం అని చెప్పి ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమిస్తున్న ప్రముఖమైన యొక్క బాలి కంటే గ్రేటన్ తంబోర్గ్ అనే యొక్క యువతి సార్ ఇక్కడ. మరి ఈ యొక్క G20 దేశాల యొక్క పర్యావరణం యొక్క మంత్రుల సమావేశానికి భారత్ నుండి పాల్గొన్న వ్యక్తి అంటే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. మహారాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఒక రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వ్యక్తి, కేంద్రంలో కీలకమైన మంత్రి పదవులు కూడా నిర్వహిస్తున్న వ్యక్తి సార్. ఏది అంటే ఈ 2020లో G20 యొక్క కంట్రీస్ యొక్క చైర్పర్సన్ ఎవరంటే సౌదీ అరేబియా. కాబట్టి విద్యాశాఖ మంత్రులు కూడా అక్కడే. G20 సంవత్సరం యొక్క ఈ ఇయర్లో ఏ సమావేశం జరిగినా కూడా అది సౌదీ అరేబియా యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతున్న యొక్క సంఘటన సార్. వచ్చేసేది భారతదేశంలో తొలి గ్రీన్ పోలీస్ స్టేషన్ అంటే జమ్మూ కాశ్మీర్లో మనవల్. కవ్వలు వేరు, మనవేలు వేరు. ఇండియాలో తొలి గ్రీన్ పోలీస్ స్టేషన్. ప్రపంచంలో ఒక పర్యావరణ యొక్క పరిరక్షణ కోసం గ్రీన్ ట్యాక్స్ను అమలు పరిచిన యొక్క దేశాలంటే జపాన్, న్యూజిలాండ్లో. ఈ జపాన్, న్యూజిలాండ్లో ఇక్కడ గ్రీన్ ట్యాక్స్ అమల్లో ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసేది. మరి ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సచిన్ టెండూల్కర్ పేటిఎం ఫస్ట్ గేమ్స్ ఒక ఫస్ట్ గేమ్స్ విభాగానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన వ్యక్తి సచిన్ టెండూల్కర్ సార్. ఒక రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి, ప్రధానమంత్రి ఆదర్శ యోజన కార్యక్రమం ద్వారా నెల్లూరు జిల్లాలో పుట్టమరాజు వారి కండ్రిక గ్రామం, మహారాష్ట్రంలో డోంజా గ్రామాలను కూడా దత్తత తీసుకొని ఈరోజు మధ్యప్రదేశ్లో గిరిజన కుటుంబాల విద్యార్థులను కూడా దత్తత తీసుకొని ఇలా అనేకమైన సేవా కార్యక్రమంలో ముందుకు పోతున్న వ్యక్తి సచిన్ టెండూల్కర్ సార్. ఒక భారతరత్న అవార్డు గ్రహీత సార్. ఇప్పటివరకు భారతరత్న అవార్డును 48 మందికి వస్తే 5 మహిళలు, 4 కళాకారులు, 3 సైంటిస్టులు, 2 విదేశస్తులు, 1 క్రీడాకారుడు సార్. 5, 4, 3, 2, 1 సార్. సచిన్ టెండూల్కర్ సార్. ది ప్లేయింగ్ ఇట్ మై వే అనే నవల రచయిత
సచిన్ టెండూల్కర్ సార్. 2010 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్లో వచ్చేసి ఇక్కడ సార్ అంటే ఇండోర్లో వన్డేలో 200 పరుగులు పూర్తి చేసిన యొక్క మొట్టమొదటి క్రికెటర్ అంటే సచిన్ టెండూల్కరే సార్. ఈరోజు ఒక పేటిఎం సంస్థ యొక్క వ్యవస్థాపకుడు శేఖర్ శర్మ, పేటిఎం బ్యాంక్ యొక్క వ్యవస్థాపకుడు సార్. ఈరోజు ఒక పేటిఎం ఫస్ట్ గేమ్స్ విభాగానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన వ్యక్తి అంటే సచిన్ టెండూల్కర్ సార్ వచ్చేసేది. మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరానికి వచ్చేసి ఇక్కడ సెప్టెంబర్లో ఒక ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఒక సిరీస్ జరిగింది సార్. ఈ సిరీస్ విజేత ఆస్ట్రేలియా జట్టు, ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గ్రహీత, ఒక ఐపీఎల్ జరగబోతున్న తరుణంలోనే తన అంటూ ఏందో నిరూపించుకున్న క్రీడాకారుడు మ్యాక్స్వెల్ సార్. ఒక మ్యాక్స్వెల్ సార్ ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ యొక్క విజేత సార్ వచ్చేసి తను. ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వన్డే వన్డే ర్యాంక్స్ ప్రకటన చేయడం జరిగింది సార్. ఒక వన్డే ర్యాంకింగ్లో ప్రపంచంలో అగ్రస్థానం నిలబెట్టుకున్న వ్యక్తి, వన్డే క్రికెట్లో మొదటి స్థానంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ, సెకండ్ క్రికెటర్ రోహిత్ శర్మ, థర్డ్ క్రికెటర్ బాబర్ అజమ్, పాకిస్తాన్ కంట్రీ సార్. ఒక ప్రపంచంలో వన్డే క్రికెటర్ల జాబితాలో సార్ ర్యాంకింగ్లో నేటి కూడా మన యొక్క విరాట్ కోహ్లీ యొక్క స్థానం 10లో ఉన్నది సార్. 1, 2 2 స్థానాలు కూడా మన వాళ్ళే సార్ వచ్చేసి ఇక్కడ ఇలా భారత్ వన్డే ర్యాంకింగ్లో కూడా దూసుకెళ్తున్న యొక్క సంఘటన సార్ క్రికెటర్ల జాబితాలో. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ఈరోజు పార్లమెంట్లో అనౌన్స్మెంట్ జరిగింది సార్. 600 ఏండ్ల యొక్క చరిత్ర కలిగిన యొక్క సీతారాముల యొక్క విగ్రహాలని 1978లో దొంగతనానికి గురై ఈ 2 విగ్రహాలు అక్కడ లండన్కి అమ్ముకున్నాడు సార్. ఈ యొక్క విగ్రహాలు తమిళనాడు రాష్ట్రంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన యొక్క సీతారాముల యొక్క విగ్రహాలు సార్. 600 ఏండ్ల చరిత్ర కలిగిన విగ్రహాలు కూడా భారత్కి ఇవ్వడానికి ఈరోజు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించిన సంఘటన సార్. రేపు అడుగుతాడు సార్, భారతదేశం చెందిన 600 ఏండ్ల నాటి యొక్క సీతారాముల విగ్రహాల్ని ఏ దేశం భారత్కు అప్పగించబోతుంది? ఈ సీతారాముల విగ్రహాల యొక్క వచ్చేసి ఇక్కడ ఏ రాజుల కాలం నిర్మించిన యొక్క విగ్రహాలు ఇవి? ఇలా మనకు అడిగే యొక్క అవకాశం ఉంది సార్. వీటి నుండి ప్రధానంగా వచ్చేసి ఈరోజు పార్లమెంట్లో అంటున్నారు సార్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ 2021 నాటికి జనవరి ఫిబ్రవరిలోనే భారతదేశానికి కరోనా వ్యాక్సిన్ అక్కడ అందుబాటులో రాబోవచ్చు. ఆల్రెడీ భారత్ బయోటెక్ సంస్థ, సిరమ్ ఇన్స్టిట్యూషన్, జైడీ సంస్థ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుంటున్నాయి. 2021 నాటికి మనం కూడా ఒక వ్యాక్సిన్ రాబోతున్న యొక్క సంఘటన. ఆల్రెడీ ఆపరేషన్ కోవాక్స్లో యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ కోవాక్స్లో కూడా భారత్ సపోర్ట్ చేస్తుంది. ఆపరేషన్ కోవాక్స్లో కూడా మనం కూడా ఉన్నాం. ఇలా బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు అంటున్నారు సార్, ఈ ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించేది ఎవరో కాదు,
అది భారతే అందించబోతుంది. ఆ శక్తి భారత్‌కే ఉందని చెప్పి ఒక బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు కూడా ఈరోజు అంటున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. మనకి రేపు డిసెంబర్ 15థ్ నాడు ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌లో డిసెంబర్‌లో ఎగ్జామ్స్ ఉంటే నవంబర్ ఫస్ట్ వీక్ వరకున కరెంట్ అఫైర్స్ అడుగుతాడు సార్. ఈ మధ్య కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఎగ్జామ్స్ కూడా జరగలేవు అక్కడ. సెంట్రల్‌లో కూడా ఎలాంటి ఒక భారీగా ఎగ్జామ్ జరగలేదు కాబట్టి, ఈ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్‌నే దృష్టిలో పెట్టుకున్నాడు కాబట్టి, ఈరోజు కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. ఈ దేశంలో హ్యాపీనెస్ ఇండెక్స్ ఒకటి, మిజోరం స్టేటు, దానితో పాటు కపిల్ వాత్సాయన మరి వచ్చేసి ఇక్కడ 600 ఏండ్ల యొక్క సీతారాముల యొక్క విగ్రహం. వీటిని మీరు దృష్టిలో పెట్టుకొని చదవండి సార్. ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్‌ను మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. మీరు ఒక్కరే కాదు, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో గ్రాండ్ టెస్ట్‌లు కూడా నిర్వహించబోతున్నాం. అన్ని క్లాసెస్ కూడా త్వరలో మీకు అందుబాటులోకి రాబోతున్నాయి. మార్కెట్‌లో రకరకాల యొక్క ఆన్‌లైన్ అని చెప్పి రకరకాల యొక్క సబ్జెక్టులు వస్తుంటే వారు వస్తున్నారు. ఏది క్వాలిటీ, ఏది మనకు ఎవరు మార్కెట్‌లో కొన్నేండ్ల నుండి మనకున్నారు, ఎవరు అందిస్తున్నారు అక్కడ, అది ఆలోచించండి సార్ అక్కడ. మనకు కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్ సార్. సేమ్ మార్క్స్ వచ్చిన ఉద్యోగం రాదు సార్. అందుకే చాలా జాగ్రత్త మీరు చదవండి సార్. థ్యాంక్ యూ గైస్. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్.